శ్రీ మహావైకుంఠం నుండి భువికి దిగివచ్చిన శ్రీహరి సాక్షాత్తు కొలువై ఉంటూ దివ్య దర్శనమిస్తున్న సుప్రసిద్ధ స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. కోటి మన్మథ సదృశుడై అత్యంత మోహన రూపంతో కేవలం మా హరి కొలువై ఉండటమే కాదు, మానవులందరి పాపాలను నశింపచేసే వెంకటపతిని తానేనంటూ ఈ కలియుగంలో అందరి పాలిట పెద్ద దిక్కై కలో వెంకటనాయకః అన్న బిరుదుతో సార్థక నామధేయుడై కీర్తి ప్రతిష్టలందిన స్వామి తిరుమల శ్రీనివాసుడు. ఏడు కొండల మధ్య వెలిసి ఉన్నందువల్ల ఏడు కొండల వాడని, సప్తగిరీసుడని, వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మిని ధరించినందువల్ల శ్రీనివాసుడని, తిరుమలలో నిలిచి ఉన్నందువల్ల తిరుమలేశుడని, తిరుమలప్పని, ఇలా ఎన్నెన్నో పేర్లతో భక్తులచే పిలువబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కోరిన వారి కల్పతరువు, పట్టిన వారి చేతి బంగారం, తన్మయించి నుతియించే వారి ఆనందరూపం. సముద్ర మట్టానికి 2800 అడుగులు మొదలు 3600 అడుగుల ఎత్తు వరకు నెలకొని వ్యాపించి ఉన్న సప్తగిరుల శిఖర శ్రేణుల మధ్య శ్రీ వెంకటేశ్వరుడు స్వయంభువై వెలిసి తిరుమలలో ఆనంద నిలయమనే బంగారు మెడలు దివ్య దర్శనం ఇస్తూ ఉన్నాడు. కలియుగ వైకుంఠం తిరుమల. తిరుమల అంటే భక్తి చైతన్య మందారమాల. తిరుమల అంటే గోవిందనామ జపమాల. సనాతన ధర్మానికి మూలస్తంభంగా, కలియుగారంభానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన తిరుమల భారతీయ ఆధ్యాత్మిక జీవనాడిగా వెలుగొందుతోంది. భక్తుల ఇలవేల్పుగా, భక్తుల నిత్య తలపుగా పూజలందుకునే పుణ్యమూర్తి శ్రీ వెంకటేశ్వరుడు. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలను దర్శించుకునేందుకు శతాబ్దాలుగా భక్తజనం తరలి వస్తూనే ఉన్నారు. అందుకే తిరుమల చరిత్ర మనుష్యుల లెక్కలకు అందనిది. తరతరాలకు వారధిగా, ధార్మిక భక్తి చైతన్యానికి సనాతన సారథిగా నిలిచిన భక్తి పతాక తిరుమల. కమ్మని నెయ్యితో చేసే స్వచ్ఛమైన తిరుమల లడ్డూలా ఉంటుంది స్వామివారి గోవిందనామస్మరణ. ఆ స్వామిని తలుచుకుంటే చాలు, ధరించినట్టే. మనసులో నిలుపుకుంటే చాలు, పరమపదంలో నిలిచినట్టే. ఆహా, ఆ స్వామివారి రూపం అపురూపం. ఈ స్వామి మహిమ అనంతం. నిలువెత్తు రూపంతో నిలిచిన వెంకటేశ్వరుడి క్షణకాలం దర్శించుకునే భాగ్యం కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. భక్తుల చేత తృణమో పణమో కానుకలు అందుకుని శ్రీనివాసుడు వారి వారి పాపాలను పోగొడతాడు. వారి నుంచి ఒకటిగా తీసుకుని దానికి 1000 రెట్లుగా అనుగ్రహిస్తాడు. అంతేకాదు, తన భక్తులకు కళ్యాణప్రదములైన శుభ పరంపరలు కలిగించడానికి వారి చేత కళ్యాణోత్సవాలు, ఊరేగింపులు చేయించుకుంటాడట జగత్ కళ్యాణ చక్రవర్తి తిరుమల గోవిందుడు. కనుకనే తిరుమల క్షేత్రంలో ప్రతి నిత్యం ఏదో ఒక ఉత్సవం, ఏదో ఒక ఊరేగింపు జరుగుతూనే ఉంటుంది. నిజానికి స్వామివారు కొలువైన తిరుమలలో ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు పచ్చతోరణాలే, ప్రతి పూట పిండి వంటలే. ఆహా, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు, అంతకంటే అత్యంత భక్త ప్రియుడు అయిన శ్రీ వెంకటేశ్వరునిది ఎంతటి భోగం, ఎంతటి వైభోగం. అందుచేత
భక్తజన సందోహంతో కిటకిటలాడి దివ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ ఉంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక భక్తుల పాలిట కొంగు బంగారమై తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలు, విశేష పూజ, అష్టదళ పాదపద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ, పూలంగి సేవ, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు, పుష్పయాగం, పవిత్రోత్సవం, అణివార ఆస్థానం వంటి వార్షికోత్సవాలు, ఇలా ఎన్నో ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తూ ఉంటారు. 365 రోజులలో దాదాపు 450 దాకా శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ఇలా జరిగే అన్ని ఉత్సవాలలో ఏడాదికో మారు జరిగే బ్రహ్మోత్సవాలు తిరుమల చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యాన్ని, వైభవాన్ని సంతరించుకున్నాయి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవ సమయమంటే అది బ్రహ్మాండోత్సవ సమయమే. 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షల్లో భక్తులు వస్తారు. తిరుమలలోనే ఉండి స్వామివారి వాహన సేవల్ని కనులారా చూసే భాగ్యం వాళ్లకైతే, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాల వల్ల ఇప్పుడు స్వయంగా ఇంటింటా దర్శనమిస్తూ భక్తులకు మరింత చేరువయ్యాడు శ్రీనివాసుడు. శ్రీవారి బ్రహ్మోత్సవ విశేషాలను వరాహ, భవిష్యోత్తర, బ్రహ్మాండ, మార్కండేయ, వామన పురాణాలు వివరించాయి. అన్ని పురాణాలలోనూ బ్రహ్మోత్సవం సూర్యుడు కన్యామాసంలో ఉన్నప్పుడు జరిగిందని చెప్పారు. ఇక అవబృధ స్నానం స్వామివారి అవతార నక్షత్రమైన శ్రవణా నక్షత్రంలో జరిగినట్లు ఉంది. చాంద్రమానం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకొకసారి అధిక మాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భంలో భాద్రపదంలో వార్షిక బ్రహ్మోత్సవం, ఆశ్వీయుజ మాసంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలని 2 సార్లు నిర్వహిస్తారు. 2వ బ్రహ్మోత్సవంలో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఈ 10 నాళ్ల ఉత్సవాలను కాలక్రమంగా ఎందరో రాజులు, మరెందరో రారాజులు తమ విజయ పరంపరలకు కృతజ్ఞతగా తిరుమల శ్రీనివాసునికి బ్రహ్మోత్సవాల పేరిట ఉత్సవాలను నిర్వహించేవారు. ఇలా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు నెలకొకటి వంచున ప్రతి ఏటా 12 బ్రహ్మోత్సవాలు జరిగేవట. ఆ రాజులు, వారి రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినందువల్ల వారు ఏర్పాటు చేసిన ఉత్సవాలు అర్థాంతరంగానే నిలిచిపోయాయి. కాని అలనాడు శ్రీనివాస ప్రభువు ఆనతి మేరకు జగత్ కళ్యాణం కోసం సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు మాత్రం అఖండంగా, అంగరంగ వైభవంగా, వైభోగంగా నేటికీ కొనసాగుతూ కొండలరాయుని కొండంత వైభవాన్ని దశ దిశలా చాటుతున్నాయి. బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. తిరుమల గురించి, తిరుమల వైభవాన్ని గురించి, తిరుమల భక్తి పరిమళాన్ని గురించి, తిరుమల మహిమ గురించి ఇలా ఎన్ని విశేషాలు చెప్పుకున్నా ఇంకా ఎన్నో విషయాలు మిగిలే ఉంటాయి. అందుకే తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పది రోజులు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు రాత్రి సేనాధిపతి విశ్వక్సేనుల వారి ఉత్సవంతో అంకురార్పణం జరుగుతుంది. విశ్వక్సేనుడు అంటే అంతటా వ్యాపించిన సేన కలవాడు అని అర్థం. విశ్వక్సేనో జనార్దనః అని నామం. ఇదే పేరు విష్ణువుకు, విష్ణుదేవుని సేనాపతికి ఉంది. అర్థము సమానమే. కనుక విష్ణుదేవుడే తన సైన్యాల కోసం
తానే సేనాపతిగా అవతరించి విశ్వక్సేనుడయ్యాడు. కాకపోతే వేరొకరు జగన్నాయకుని సేనలకు ఆధిపత్యం వహించగలరా? పురాణాలు విశ్వక్సేనుని జన్మ గురించి ఇలా వివరించాయి. విశ్వక్సేనుని జన్మ కర్మబద్ధమై వచ్చింది కాదు. పూర్వం దేవతలు ప్రార్థించగా శ్రీమన్నారాయణుడు కరుణించి తనంతటి బలవంతుడైన విశ్వక్సేనుణ్ణి అవతరింపజేశాడు. అతడే ఈ స్వామి సేనాధిపతి. ఈ విశ్వక్సేనులు అంకురార్పణకి అవసరమైన మట్టిని సంపాదించడానికి గాను తిరుమలలో బ్రహ్మోత్సవ సన్నాహాలన్నిటినీ పరిశీలిస్తాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలి ఘట్టం ధ్వజారోహణం. గరుడుడి రూపాన్ని చిత్రీకరించిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. దీన్ని ధ్వజారోహణం అంటారు. ఈ ధ్వజారోహణం బ్రహ్మోత్సవ ప్రారంభ సూచిక. ధ్వజారోహణంలో గరుడ గద్యం, చక్రగద్యం, విశ్వక్సేన గద్యం, విష్ణు గద్యం, వరాహ గద్యం, శ్రీరామ గద్యం, శ్రీకృష్ణ గద్యం, సర్వగద్యం పఠించిన అనంతరం దిక్పాలకులను ఆహ్వానించి ధూపదీప నైవేద్యాధికం నిర్వహించి గరుడ లగ్నాష్టకాలు, గరుడ చూర్ణిక పఠిస్తూ గరుడ కేతనాన్ని ధ్వజస్తంభాగ్రంపైకి చేరుస్తారు. ఇదే అద్వితీయ ధ్వజారోహణ ఘట్టం. శ్రీవారు స్వయంగా ఊరేగింపులో పాల్గొనే ఉత్సవాలలో మొదటిది పెద్ద శేషవాహనం. శేషశైన శీలస్య శేషాచల నివాసినః అని భవిష్యోత్తర పురాణాంతర్గత వెంకటాచల మాహత్య వాక్యం. శేషశైనశీలుడైన శేషాచలవాసికి మొదటి వాహనం పెద్ద శేషుడు. ఇతడు 7 పడగల ఆదిశేషుడు. ఈ జగత్తు అంతా భగవంతుని శేషభూతం. స్వామి శేషాద్రివాసుడు. 7 కొండలే 7 పడగలు. 7 కొండలలో ప్రధానమైనది శేషాచలం. ఈ 7 కొండలు ఆదిశేషుని 7 పడగలని. ఆదిశేషుని ముఖభాగం శ్రీకాళహస్తి, ఆయన వెన్నుభాగం అహోబిలం, ఆయన శిరస్సు తిరుమల, తోకభాగం శ్రీశైలం అయినాయని ఐతిహ్యం. కనుక శేషాచలం అనేక యోజనాల పర్యంతం వ్యాపించి ఉన్న పర్వతారణ్య విశాల ప్రదేశం. శ్రీ వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రంలో 2వ శ్లోకంలో శేషాద్రి నిలయః, శేషస్తుత్యః, శేషసాయి అంటూ 3 మార్లు పర్వత నివాస పరంగా, స్తోత్ర పర్వంగా, శయ్యాపరంగా ఆదిశేషుని ప్రస్తావన వచ్చింది. శ్రీవారికి మంచం, పరుపు, ఛత్రం 3 తానే అయి శేషసాయి అనే పేరు సార్థకపరుచుకుని స్వామి విశ్రాంతికి, సుఖనిద్రకు కారణమవుతున్నాడు. ఇందులో శేషాచల నివాసానికి, శేషస్తుత్యకు సంకేతంగా మొదటి వాహనంగా శ్రీభూసహితుడైన శ్రీనివాసుడు పర్వతరూపుడైన శేషునిపై ఉత్సవానికి వచ్చి తనకు శేషునిపై గల అనంత ప్రీతి వాత్సల్యాలను వ్యక్తం చేస్తున్నాడు. ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. 7 కొండల వానికి 7 తలలతో, తీడులేని బంగారు మేనితో మెరసేటి స్వామికి శేషునికి అనంత శబ్దం సమానం. అనంత శబ్దానికి ఆకాశమని, శేషుడని, తుది లేనిదని, నాశము లేనిదని అర్థాలున్నాయి.
విష్ణువు శేషుడు ఇద్దరు కల్పాంతకంలోనూ నశించరు కనుక వీరిరువురికి ఈ అనంత శబ్దం సరిగ్గా సరిపోతుంది. రామావతారంలో ఆదిశేషుడు లక్ష్మణుడై అవతరించాడు. కనుకనే వేర్వేరు తల్లుల సంతానమైన రామలక్ష్మణులు హరిశేషులైనందున సర్వదా కలిసిమెలిసి ఉన్నారు. త్రేతాయుగంలో తమ్ముడైతే ద్వాపరయుగంలో శేషుడు అన్నయ్యై బలరాముడుగా అవతరించాడు. యుగధర్మంలో తేడా ఉన్న ఆ ఇద్దరి ఐకమత్యం మాత్రం అవిచ్ఛిన్నం. అంతేకాదు, భూభారాన్ని తన 1000 పడగలపై మోస్తూ స్వామివారినే కాక మనందరి భారాన్ని వహించి సంరక్షిస్తూనే ఉన్నాడు శేషుడు. పెద్ద శేషవాహనంపై ఊరేగుతున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని దర్శించిన వారికి తప్పక మోక్ష ప్రాప్తి కలగాలని ఆ శ్రీనివాసుని శరణు వేడుదాం. ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ద్వితీయ దివసే చాధ్యం భూయో భూచేషవాహనా అని భవిష్యోత్తర పురాణం పేర్కొంది. ధ్వజారోహణం నాటి రాత్రి పెద్ద శేషవాహనం, మరునాటి ఉదయం మరలా శేషవాహనమే ఉంటుందని అర్థం. పెద్ద శేషవాహనం 7 పడగలు కలదైతే చిన్న శేషవాహనం 5 పడగలు కలది. విశ్వానికి ప్రపంచమని పేరు. ప్రపంచమంటే విస్తరించే లక్షణం కలది, పంచతత్వాలతో విశాలమైనది అని అర్థం. ప్రపంచతత్వానికి సంకేతంగా పంచభగాత్మకమైనది చిన్న శేషవాహనం. విష్ణువు విశ్వరూపుడు. విశ్వం విష్ణుః అని విష్ణు సహస్రనామ స్తోత్రం విశ్వశబ్దంతో ప్రారంభమైంది. కంటికి కనిపించేది విశ్వం, దానికి ఆధారమై దాన్ని నడిపించే శక్తి విష్ణువు. విష్ణువే సాక్షాత్తు వెంకటేశ్వరుడు కనుక స్వామి విశ్వధారుడు. విశ్వాన్ని భరించేవాడు, విశ్వాన్ని రక్షించేవాడు. అసలు విశ్వమంతా శేషభూతం పంచాత్మకం కనుక పంచపణి అయిన శేషు ద్వితీయం చ తథా రాత్రౌ అభవత్ హంసవాహనం నాని భవిష్యోత్తర పురాణం సూచించిన క్రమాన్ని బట్టి స్వామివారు హంసవాహనంలో భక్తులను అనుగ్రహిస్తాడు. హంసవాహనంపై ఉన్న స్వామిని సరస్వతీ రూపంలో దర్శించడం వల్ల భక్తులకు తాపత్రయాలు తొలగి విద్యాబుద్ధులు కలిగి సమస్త బాధల నుంచి విముక్తులవుతారు. హంసలు మానస సరోవరంలో విహరిస్తాయి. ఇవి శరత్కాలం రాగానే తమంత తామే మానస సరోవరానికి చేరతాయి. మానస సరోవరం భౌతికంగా హిమాలయాల్లో ఉండేది. భక్తుల మనసులే మానస సరోవరం. అందులో విహరించే హంసే భగవంతుడు. అంటే స్వామి భక్త మానస హంస. హంస జీవునికి ప్రతీక కనుక జీవాత్మపై ఉండే పరమాత్మగా ఈ ఉత్సవాన్ని భావించాలి. అందులో సరస్వతీ రూపంలో వీణా పుస్తకపాణి అయి దర్శనమివ్వటం జ్ఞాన విజ్ఞాన చైతన్య శుద్ధ సత్వగుణానికి సంకేతం. చేతి పుస్తకాలు, వేదాలు, వీణ హృదయానికి సంకేతం. శ్రీ వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రంలో వీణానాథ ప్రయోదితః అనే నామం ఉంది. స్వామివారికి సంగీతం, విశేషించి వీణానాదమంటే మిక్కిలి ప్రీతి కనుక సరస్వతీ స్వరూపుడే వీణావాదన తత్పరుడై విహరించడం స్వామికి ఇష్టం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు నన్ను సరస్వతీ రూపంగా భావించి పూజిస్తే
మీకు నన్ను తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. స్త్రీ పురుష భేదాలు లేకుండా సర్వం నేనే అయి ఉన్నాను అన్నాడు. అందుకే విశ్వవ్యాపక విశ్వరూప సమస్త దేవతా శక్తిని ప్రదర్శించి భక్తులమైన మనందరినీ ఉద్ధరించడానికి బ్రహ్మోత్సవాలలో శ్రీ వెంకటాచలపతి హంసపై సరస్వతీ రూపంతో దర్శనమిస్తున్నాడు. హంసవాహనము పైన హరినీడు చూడరు వీణా పాణియై వేయి రాగాలతో వీణా పాణియై వేయి రాగాలతో అందరి గుండెలోన అమృతము కురియగా. స్వామిని హంసవాహనంపై దర్శించే పిల్లలకు విద్యాబుద్ధులు సుజ్ఞానం అలవడతాయి. యువతీ యువకులకు వయోజనితమైన వికారాలు అణగి సత్వగుణం సిద్ధిస్తుంది. వృద్ధులకు ఆధ్యాత్మిక విజ్ఞాన సంపత్తి కలుగుతుంది. అందరికీ తప్పక జ్ఞానప్రాప్తిని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. వేదధామా భవభంజన రామా గగన మేఘ శ్యామా జగన్మోహన సోమా. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 3వ రోజు ఉదయం శ్రీవారు సింహవాహనంపై ఊరేగుతారు. భగవద్గీతలో స్వామి మృగాణాం చ మృగేంద్రోహం అన్నాడు. అంటే జంతువులలో సింహరూపంలో తానే ఉన్నాను అని చెప్పాడు. మహా తేజస్శాలి అయిన శ్రీనివాసుడు రాక్షసులని మదపుటేనుగుల పాలిట సింహం వంటివాడు. సింహం ఆనంద నిలయంపైనే ఉండటం శ్రీవారికి శ్రీహరి అనే పేరును సార్థకం చేస్తోంది. నృసింహమూర్తిగా దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావించినది శ్రీహరి. అందుకే స్వామి సింహాన్ని వాహనంగా చేసుకుని ఉత్సవానికి రావడం సముచితం. వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామావళిలో 21వ నామం నారసింహవపుః అని ఉంది. జ్ఞానజీవుల్లో నరుడు, ఓం నమో వెంకట. జంతువుల్లో సింహం. ఆయా జాతులకు నాయకత్వం కలిగి ఉన్నందున స్వామి 2 రూపాలు కలిగిన నరసింహ రూపం ధరించాడు. సింహత్వంతో హిరణ్యకశపుని వధ, నరత్వంతో ప్రహ్లాద రక్షణ గావించాడు. అంతేకాదు శ్రీరాముడు సింహేంద్ర మధ్యముడు, అంటే సింహం నడుము వంటి నడుము కలవాడు. నడుం సన్నగా ఉండటం లంఘన శక్తికి సౌందర్యానికి కూడా దృష్టాంతం. శ్రీవారు సర్వాంగ సుందరుడు. అందువల్ల కూడా స్వామివారికి సింహవాహనత్వం సార్థకం. దుష్ట శిక్షణ శిష్టరక్షణ విషయంలో సర్వదా అప్రమత్తంగా ఉంటారని సూచించడం కోసం శ్రీవారు సింహవాహనాన్ని అధిరోహించి విహరిస్తున్నాడు. శ్రీవారిని దర్శించి మనందరికీ తప్పక కీర్తి ప్రతిష్టలు కలుగజేయమని వేడుకుందాం. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. బ్రహ్మోత్సవాలలో 3వ నాటి రాత్రి మౌక్తిక వాహనం, అంటే ముత్యపు పందిరి వాహనం. అన్నమయ్య కీర్తించిన బ్రహ్మోత్సవ క్రమసేవల కీర్తనలు మురిపేన 3వ నాడు ముత్యాల పందిరి క్రింద అని ఉంది. అంటే ముత్యపు పందిరి వాహనం పైన మలయప్పని అన్నమయ్య దర్శించి ఉండవచ్చు. మురిపేన 3వ నాడు ముత్యాల
పందిరి క్రింద మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద. స్వచ్ఛమైన శుద్ధ సత్వగుణానికి ముత్యం సంకేతం. ముక్త అనే శబ్దానికి ముత్యమనే కాక మోక్షమనే అర్థం కూడా ఉంది. నిర్మలాంతఃకరణంతో ముత్యాలవలే శుద్ధులై స్వామిని సేవిస్తే జీవులు ముక్తజీవులు అవుతారనే విశేషాన్ని ఈ ముత్యాల పందిరి సూచిస్తోంది. ముత్యం చంద్రునికి ప్రతీక. చంద్రునిలోని గుణాలన్నీ ముత్యాలలో ఉన్నాయి. చంద్రుడు ముత్యము సముద్రంలో నుంచి జన్మించినవే. సముద్రం ప్రకృతికి ప్రసాదించిన మేలి వస్తువులలో ముత్యం ఒకటి. స్వాతి కార్తెలో వానచినుకు సముద్రంలోని ముత్యపు చిప్పలో పడి ముత్యంగా పరివర్తన చెందుతుంది. ముత్యం సముద్రంలో పుట్టింది కాబట్టి లక్ష్మీదేవికి చంద్రునికి ముత్యం తోబుట్టువు. స్వామివారి అక్షర సేవలో అక్షయంగా నిలిచిపోవాలనుకున్న ముత్యాలు చలువ పందిరులు కాగా స్వామివారు ఉభయ దేవేరులతో ఈ వాహనంపై సేద తీరుతారు. తాపత్రయాన్ని హరించే ముత్యాల పందిరి వాహనంలో దర్శనమిచ్చే శ్రీవారిని సతీద్వయ సమేతంగా దర్శించి నమస్కరించడం మహాభాగ్యం. ముత్యాల పందిరిలో ముంగీట నిలిచితివి, సొంపైన సొగసుల కొనుము నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగీట నిలిచితివి. ముత్యాల పందిరి వాహనంపై స్వామివారిని దర్శించిన భక్తులకు శాంతి సౌభాగ్యాలు సిద్ధింపజేయమని శ్రీనివాసుని శరణు వేడుదాం. నిత్యము నవ్వులు చింద సిగుమారాకులేయ పొలకలైన పులకరింత మురిపాలు రాచగా. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 4వ రోజు ఉదయం శ్రీవారు ఉభయ దేవేరులతో కల్పవృక్ష వాహనంపై ఊరేగుతారు. గోవింద 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 హరి గోవింద 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 గోవింద. ప్రకృతికి శోభలిచ్చే వాటిలో వృక్షాలు గొప్ప సంపద. ప్రతి వృక్షము శక్తి కొద్దీ జీవులకు ఏదో విధంగా సాయం చేస్తూనే ఉన్నాయి. మందారం, పారిజాతం, సంతానం, కల్పకం, హరిచందనం ఈ 5 దేవతా వృక్షాలను కల్పవృక్షాలు అని పేర్కొంటారు. ఇతర వృక్షాలు తమ జాతిరీత్యా ఆ జాతి ఫలాలే ఇస్తాయి. కాని కల్పవృక్షం లోకాతీతమైన ఏ ఫలాన్నైనా ఇస్తుంది. భగవంతుడు భక్తమందారుడు, భక్త పారిజాతం, భక్త కల్పకం, భక్త సంతానకం, భక్త హరిచందనం 5 తానే అయి పేర్లు వేరైనా వేర్లు మాత్రం ఒకటే అయి 5 దేవతా వృక్షాల సమాహార రూపంగా సువర్ణమయ కల్పవృక్ష వాహనంపై ఉభయ దేవేరులతో సర్వకాయ ఫలప్రదుడై దర్శనమిస్తున్నాడు. కామధేనువిది కల్పవృక్షమిది ప్రామాణ్యముగల ప్రపన్నులకు. కామధేనువిది కల్పవృక్షమిది. ఈ కల్పవృక్షం 5 ఏకరూపం. అన్ని కల్పవృక్షాలిచ్చే ఫలాలు శ్రీవారే ఇస్తారు. శ్రీదేవి భూదేవి ఇహలోక ఫలాలిస్తూ ఉంటే స్వామివారు దివ్యలోక ఫలాలిస్తారు. భుక్తి రక్తి ఫలాలు అమ్మవార్లు అందిస్తూ ఉంటే ముక్తి ఫలాన్ని స్వామివారు అనుగ్రహిస్తారు. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి. వృక్షాలలో కల్పవృక్షం, మణులలో చింతామణి, పశువులలో కామధేనువు, ఆర్తుల ఆర్తిని తీర్చగల శక్తిమంతాలు,
కల్పవృక్షం క్షీరసాగర మదన వేళ అమృతంతో పాటు ఆవిర్భవించింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ వృక్షానికి ఇంతటి దివ్య గుణాలను ఇచ్చింది. కనుకనే ఆ వృక్షాన్ని వాహనంగా చేసుకున్నాడు. కల్పవృక్షం ఇహజన్మ జన్మాంతర సంస్కారాల్ని కలిగిస్తుంది. కాని శ్రీనివాస కల్పవృక్షం అసలు జన్మయే లేనట్టి సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అందుకే కల్పవృక్ష వాహనంపై దేవదేవుని దర్శనం చేసుకుందాం, మనందరం ధన్యులమవుదాం. ప్రపన్నులకు కామధేను విదే కల్పవృక్షమిదే. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. బ్రహ్మోత్సవాలలో 4వ రోజు రాత్రి ఉత్సవమూర్తి మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో సర్వభూపాల వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతారు. గోవింద 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 హరి గోవింద 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 గోవింద. వజ్ర వైఢూర్యాలు పొదిగిన కనకాభరణాలు, సొబగులద్దిన గజమాలతో స్వామి సమస్త రాజలాంఛనాలతో సర్వభూపాల వాహనంలో దర్శనమిస్తాడు. సమస్త విశ్వంలో లెక్కలేనన్ని సూర్యమండలాలు ఉన్నాయి. అన్ని సూర్యమండలాలలోనూ భూమి ఉంది. ఈ భూగ్రహాలన్నింటినీ పాలించడం సర్వభూపాలత్వం. నైసర్గిక సరిహద్దులు గల కొంత భూమిపై అజమాయిషీ కలిగిన వ్యక్తిని భూపాలుడు అనడం పరిపాటి. అటువంటి భూపాలురందరూ బ్రహ్మోత్సవాలకు తరలివచ్చి స్వామివారిని సేవించుకోవడం కోసం వాహనమైపోతారు. అలా వాహినీకృత భూపాలుర భుజస్కంధాలపై మలయప్ప ఊరేగడమే సర్వభూపాల వాహనం. అతని నమ్మలేరల్పమతులు భువిని అతనాద్యుడు పరమాత్ముడు. సర్వలోక చక్రవర్తి అయిన శ్రీమన్నారాయణుడికి ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానులు అయిన అష్టదిక్పాలకులు, సగరమాంధాత్రాదులైన షట్చక్రవర్తులు, ప్రహ్లాద గయ అంబరీషాది భూపాలురందరూ కలిసి చేసే సేవే సర్వభూపాల సేవ. తిరుమల మాడవీధులలో సర్వభూపాల వాహనంపై ఊరేగే మలయప్ప స్వామిని దర్శించిన వారికి అధికార ప్రాప్తి కలుగుతుందని అందరి నమ్మకం. అందుకే సర్వభూపాల వాహనంపై స్వామిని దర్శిద్దాం, మనందరి నమ్మకాన్ని నిలుపమని శరణు వేడుదాం. దివిజ వందితుడు దిక్కుల హరియట ఇవల మొక్క సురలిక వేరే. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. బ్రహ్మోత్సవాలలో 5వ నాటి ఉదయం శ్రీనివాసుడు మోహినీ స్వరూపంలో ఉత్సవానికి వస్తాడు. ఈనాటి ఉత్సవంలో ప్రత్యేక వాహనం ఉండదు, పల్లకీ మాత్రమే ఉంటుంది. ఈ ఉదయం మరో విశేషం కూడా. మోహినీ స్వామి ప్రక్కన దంతం పల్లకీపై నవనీత చోరుడైన వెన్నముద్ద కృష్ణుని ఉత్సవమూర్తి కూడా ఉంటుంది. ఒకే సమయంలో బాలకృష్ణునిగా, మోహినీ రూపధారిగా శ్రీవారు తన జగన్మోహక లీలా విలాసాన్ని మనకు గోచరింపచేస్తాడు. శ్రీ వెంకటేశ్వరుడు ఏ రూపంలో వచ్చినా, ఏ వాహనంపై వచ్చినా, ఒకవేళ వాహనం లేకుండా పల్లకీపై వచ్చినా అవన్నీ శ్రీవారి దివ్య రూపాలే, కర్మాతీత గుణాతీత రూపాలే. జగత్తంతా మాయామోహానికి లొంగి ఉంది. ఈ మాయామయ జగన్నాటక సూత్రధారి ఏడుకొండల వెంకటరాయుడే. ఆ స్వామియే ఈ బ్రహ్మోత్సవాలలో మోహినీ రూపధారి అయి ప్రపంచమంతా తన మాయా విలాసమేనని, తనకు భక్తులు కానివాళ్లు ఆ మాయకు ఆధీనులు కాక తప్పదని
తనను శరణుజొచ్చిన వాళ్ళు మాయను సులువుగా దాటగలరని ఈ మోహిని రూపం ద్వారా ప్రకటిస్తున్నాడు. ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు. తిరుమాడ వీధులలో శ్రీవారిని మోహిని అవతారంలో దర్శించిన భక్తులకు అజ్ఞానం నాశనం చెంది తప్పక జ్ఞానం సిద్ధించాలని కోరుకుందాం. ఆ వెంకటేశ్వరుని వేడుకుందాం. నిన్న కన్నది కాదు ఇది నా వేలితో, నీ వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ అతి ముఖ్యమైనది. ద్వితీయం రజనౌ యానం వేద వేదస్య వై హరేః బభూవ చ స్వయం సాక్షాత్ చందోమూర్తి ఖగేశ్వరః అని భవిష్యోత్తర పురాణం శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన క్రమాన్ని 5వ రోజు రాత్రి వేదవేద్యుడైన శ్రీవారికి చందోమూర్తి అయిన గరుత్మంతుని వాహనముంటుందని వివరించింది. వేదస్వరూపుడైన గరుడుణ్ణి అధిరోహించి భగవానుడు వేంచేయడమంటే ఉత్తమ ప్రమాణమైన వేదం వల్ల ప్రతిపాదింపబడే తత్వం నేనేనని భక్తులకు తెలియజేయడమే. వేదైశ్చ సర్వై పరమేవ వేద్యః అనే గీతవాక్యం ప్రకారం ప్రమాణాల్లో వేదం ఎలా ఉత్కృష్టమైందో ప్రమేయతత్వాల్లో నేనే ఉత్తమ తత్వాన్ని అని స్వామి నిరూపించినట్లయింది. గరుత్మంతుని 2 చేతుల్లో స్వామివారు తన పాదాలను ఉంచి వేంచేయడంలోనూ విశేషార్థం ఉంది. వేదాలలో ప్రతిపాదించబడిన పరమతత్వం భగవంతుని పాదాలే ఆశ్రయింపదగినవి అని మనకు తెలియజేయడమే. వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ రోజు శ్రీవిల్లి పుత్తూరు నుంచి తులసిమాలలు, చెన్నపట్నం నుండి వచ్చే గొడుగులు శ్రీవారి సేవతో పునీతమవుతాయి. గోదాదేవి సమర్పించిన మాలను, లక్ష్మీ సహస్రనామాలను దాల్చి గరుడ వాహనంపై ఉండే శ్రీవారి దర్శనం మహాపుణ్యప్రదం. ఈ దివ్య దర్శనం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం చేకూరుతుంది. గరుడని నీ వెక్కినను పటపట దీపులు బాగన పగిలే ఇటు గరుడని నీ వెక్కినను పటపట దీపులు బాగన పగిలే. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు ఎన్నో కీర్తనల్లో గరుత్మంతుణ్ణి కీర్తించారు. తిరుమల ఆలయంలో గరుత్మంతుడు నమస్కార ముద్రతో శ్రీవారికి ఎదురుగా నిలుచుని స్వామిని దర్శిస్తూ నమస్కరిస్తూ భక్తుల్ని గమనిస్తూ భగవద్భాగవత దాస్య భక్తిని నిరూపించుకుంటున్నాడు. ఎగసిన గరుడని ఏ పున ఖాయని జిగిదొల కసబుకు చేసినను. స్వామివారిని గరుత్మంతుని వాహనంలో వీక్షించే భక్తకోటికి సాయుజ్య ప్రాప్తి తప్పక కలుగుతుంది. గగనము జగములు గడగడ వడగే. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 6వ రోజు ఉదయం వరదహస్తం దాల్చిన వెంకటరాముడు హనుమద్వాహనంపై ఉత్సవానికి వచ్చి భక్తులకు వరాలు అనుగ్రహిస్తాడు. హనుమంతుని భుజస్కందాలపై అధిరోహించి ఊరేగే శ్రీవారు త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుణ్ణి తలపింపచేస్తాడు. వెంకటేశ్వరుడే శ్రీరాముడుగా అవతరించాడని వరాహ పురాణాంతర్గతమైన శ్రీ వెంకటాచల మాహాత్మ్యం తెలుపుతోంది. దానిలో 49వ అధ్యాయంలో రావణాసురుని దౌష్ట్యాన్ని సహించలేని ఇంద్రాది దేవతలు
వెంకటాచలంపై వేంచేసి ఉన్న శ్రీవారిని నీవు తప్ప మాకు వేరెవ్వరూ దిక్కులేరని శరణు కోరగా వాళ్ల ప్రార్థనను మన్నించిన స్వామి ఆ దురాత్ముణ్ణి త్వరలోనే సంహరిస్తానని అభయమిచ్చినట్లు ఉంది. అన్నమయ్య హనుమంతుణ్ణి గూర్చి దాదాపు 54 సంకీర్తనలు లభిస్తున్నాయి. వివిధ ప్రదేశాలలో తాను సేవించిన హనుమత్ స్వాముల వర్ణనలు చేశాడు. అన్ని కీర్తనల్లో హనుమంతుణ్ణి వెంకటేశ్వర సేవకుడుగానే చివరి చరణంలో పేర్కొనడం విశేషం. అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయుణ్ణి పుత్రునిగా పొందిన దివ్యక్షేత్రం కనుక తిరుమలకు అంజనాద్రి అనే పేరు వచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఎత్తైన ప్రదేశంలో బేడి ఆంజనేయ స్వామి నిత్య కైంకర్యాలు పొందడం నేటికీ చూడవచ్చు. అంజనాదేవికి అంజనాద్రిపై జన్మించిన ఆంజనేయుడు అంజనాద్రీసునికి వాహనంగా ఉండటం భక్త మనోరంజకం. ఈ ఉత్సవాలలో వాహనంగా ఉన్న హనుమంతుణ్ణి, వాహనాన్ని అధిష్ఠించి ఉన్న శ్రీవారిని దర్శించడం వల్ల భోగమోక్షాలు, భక్తి తాత్పర్యాలు, వినయ విధేయతలు, జ్ఞాన విజ్ఞానాలు, ధనధాన్యాలు ఇలా ఎన్నో సిద్ధించాలంటే హనుమంతునికి ఉన్న భక్తి మనందరికీ తప్పక ఉండాలి. హనుమద్వాహనంపై స్వామికి చేసే నమస్కారం శ్రీవారికి, వారి వాహనమైన హనుమంతునికి ఒకే మారు చేరుతాయి. ఇద్దరి అనుగ్రహం మనపై సమానంగా ప్రసరిస్తూ కైంకర్యలాభం సిద్ధించాలని వేడుకుందాం. రణరంగ శూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 6వ రోజు రాత్రి గజవాహనంపై శ్రీ స్వామివారు కనువిందు చేస్తారు. భవిష్యోత్తర పురాణం ప్రకారం 6వ రోజు ఉదయం హనుమద్వాహనం, సాయంకాలం వసంతోత్సవం, రాత్రికి గజవాహనం ఇలా ఉత్సవ సేవలుంటాయి. శ్రీవారి ఆలయం ఎదుట ప్రతి ఉత్సవంలోనూ మంగళ ద్రవ్యాలు, దివ్య తీర్థజలాలు తెచ్చే సమయంలోనూ గజరాజులు ముందుంటాయి. కారణం మంగళకరత్వం. రోజూ అలంకారాలతో నేలపై ముందు భాగంలో శ్రీవారికి దారి చూపేవిగా నడిచే గజరాజులు బ్రహ్మోత్సవాలలో 6వ రోజు రాత్రి స్వయంగా శ్రీవారికి వాహనంగా మారతాయి. స్వామివారు మంగళాలకు మంగళత్వం కలిగించే దేవుడు కదా, అందుకే మంగళ జంతువైన గజాన్ని అధిరోహించి ఉండవచ్చు. ఆనాటి గజేంద్ర రక్షకుడైన శ్రీహరియే ఈనాటి వెంకటేశ్వరుడు కనుక గజేంద్ర వరద గోవింద గోవింద అని స్తుతించడం పరిపాటి. గజేంద్రుని వృత్తాంతం సంసార లంపటులైన జీవుల వృత్తాంతమే. అహంకార మమకారాలు మానవుణ్ణి ఎలా పతనం చేసి కష్టాలకు గురిచేస్తాయో గజేంద్రుని ద్వారా తెలుసుకోవాలి. చివరికైనా భగవత్ స్మృతి కలిగి ఆ స్వామిని త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తే తప్పక రక్షణ లభిస్తుందనే శరణాగత సిద్ధాంతాన్ని గజేంద్ర మోక్ష కథ, గజవాహన దివ్య దృశ్యం నిరూపిస్తాయి. ఏనుగు శరీరం పెద్దది, కండ్లు మాత్రం చాలా చిన్నవి. కాని ఎంత చిన్న వస్తువైనా వాటి కంటికి చాలా పెద్దవిగా కనిపిస్తాయి. ఇదొక గొప్ప దృష్టి విన్యాసం. అంటే పరమాణువులోనూ బృహత్పదార్థమైన పరబ్రహ్మాన్ని గొప్పగా దర్శించి ఉన్నత స్థితికి చేరవచ్చు అనే గొప్ప దివ్య సందేశాన్ని గజవాహనం ద్వారా మనం గ్రహించాలి. శరణమాతనికే సర్వభావాల 20 మమ్ము రక్షించ ఈశ్వరుడే ఎరుగు, ఈశ్వరుడే ఎరుగు.
అందరం గజేంద్ర వరదా గోవిందా అని స్తుతిస్తూ శ్రీహరి గజవాహన కైంకర్యంలో పాలు పంచుకుందాం. మనలోని గర్వాహంకారాలనే మదాన్ని తొలగించుకుని సమ్ముదాన్ని పెంచుకుందాం. గజరాజువలే మన హృదయ గజాన్ని స్వామికి వాహనంగా చేద్దాం. ధన్యులం కృతార్థులం అవుదాం. మదాన్ని ముదంగా మార్చుకుందాం. నెమ్మదిగా జీవిద్దాం. ఈ వాహనం పైన అధిరోహించిన వైకుంఠనాథుణ్ణి దర్శించి వైకుంఠ దర్శన భాగ్యం కలగాలని ఆ దేవదేవుణ్ణి వేడుకుందాం. చొచ్చటి త్రోవ ఎరగము శోధించి మీలా గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 7వ రోజు ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనాన్ని అధిష్ఠించి దివ్య తేజో విరాజమానుడై దిక్కులన్నిటినీ ప్రకాశింపజేస్తాడు. గోవింద 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 హరి గోవింద 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 గోవింద. సూర్యుడు ఆరోగ్య ప్రదాత, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు మొదలైనవన్నీ సూర్యతేజం వలనే ప్రకాశిస్తున్నాయి, వృద్ధి చెందుతున్నాయి. స్వామి సప్తగిరీశుడు, సూర్యుడు సప్తాశ్వుడు. సప్త సంఖ్య ఇరువురికి సమానం. సూర్యుడంటే వారి వారి వృత్తుల్లో ప్రవృత్తుల్లో జీవనం గడపడానికి ప్రేరేపించేవాడు. సూర్యునికి రవి, దివాకరుడు, భాస్కరుడు, సహస్ర కిరణుడు ఇలా ఎన్నో పేర్లు ఉన్నా వాటిలో కర్మసాక్షి అనే పేరు మహత్తరమైనది. జీవులు చేసే సకల కర్మల్ని చూస్తూ ఉంటాడు. చంద్ర నక్షత్రాదుల కాంతులన్నీ సూర్యునివే కనుక పగలు రాత్రి ఎప్పుడు ఏ జీవి ఏ కర్మ చేసినా సాక్షి రవియే. జగచ్చక్షువు సూర్యుడు, విశ్వానికే కన్ను. కాంతి ఉంటేనే కన్ను చూడగలుగుతుంది. ఆ కాంతిని ఆయా గ్రహాలకు ప్రసాదింపచేసేవాడు సూర్యనారాయణుడే. విరాట్ రూపుడైన శ్రీమన్నారాయణునికి సూర్యచంద్రులే నేత్రాలు. శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు విష్ణువే కనుక ధ్యాన శ్లోకాల్లో భాస్వచ్చంద్రమసో యదీయనయనే అంటూ ఈ విషయం మొట్టమొదట నితింపబడింది. శ్రీ వెంకటేశ సహస్రనామ స్తోత్రంలో సామార్క నేత్రహ అని ఉంది. అంటే శ్రీనివాసుని కుడికన్ను సూర్యుడు అని అర్థం. కనుక స్వామివారిలో సూర్యత్వం మూర్తీభవించి ఉంది. ఈనాటి శ్రీవారి ఉత్సవమూర్తి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ, ఆధ్యాత్మిక దివ్యకాంతి ప్రభ, శ్రీవారి దివ్య జ్ఞాన ప్రభ. సూర్యుడు తేజస్సుకే కాక పరాక్రమానికి నిదర్శనం. శ్రీరాముడు అగస్త్యుని ద్వారా పొందిన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించి రావణుణ్ణి వధించాడని శ్రీమద్ రామాయణ యుద్ధకాండలో ఉంది. ఇంతటి తేజోవంతమైన సూర్యప్రభ వాహనంలో 7వ నాటి ఉదయం శ్రీవారిని దర్శించే భక్తులకు ఆరోగ్య ప్రాప్తి, సంతాన సంపదలు, అధికారం, ఐశ్వర్యం తప్పక సిద్ధించాలని కోరుకుందాం. నిన్ను కొలిచితే చాలు నీయతవాని జేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. శ్రీవారి సూర్యనారాయణత్వ మహాతేజస్సును నిరూపించే దృశ్యమే ఈ సూర్యప్రభ వాహనం. ఈ వాహనాన్ని కనులారా దర్శిద్దాం, మనసారా తరిద్దాం. నిన్ను కొలిచితే చాలు. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. బ్రహ్మోత్సవాలలో 7వ నాటి రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చి భక్తుల్ని తన కృపామృతంతో హర్షింపజేస్తారు. హరి గోవింద 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 హరి గోవింద 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 గోవింద. చంద్రమా మనసో జాతః అంటే విరాట్ పురుషుని మనస్సు నుంచి చంద్రుడు ఆవిర్భవించాడని పురుష సూక్తం చెప్పింది. శ్రీ వెంకటేశ సహస్రనామావళిలో చంద్రత్వాన్ని శ్రీవారిలో దర్శించే నామాలున్నాయి. ముఖ్యంగా చంద్రరథః అనే పదం చంద్రప్రభ వాహనత్వాన్ని సూచిస్తోంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తన అమృత కిరణాలతో ఓషధుల్ని శక్తిమంతాలుగా చేస్తున్న సోముణ్ణి
అంటే చంద్రుణ్ణి నేనే అన్నాడు. ఈ ఉత్సవంలో చంద్రప్రభపై అధిరోహించి దివ్యకాంతులతో దేదీప్యమానుడై ఉత్సవ శబ్దార్థాన్ని సార్థకం చేస్తూ తిరుమల 4 మాడ వీధులలో అశేష భక్త నక్షత్ర కాంతులను ద్విగుణీకృతం చేస్తూ శ్రీవెంకటేశ్వరుడు సకల భక్తనైన కుముదాహ్లాదకరుడై భక్త హృదయ చకోరాలకు ఆహ్లాదకరమైన అమృత కిరణుడై దర్శనమిస్తున్నాడు. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో. చంద్రప్రభ వాహనంపై శ్రీవారి దివ్య శీతల కాంతిని దర్శించే మనందరికీ మనోధైర్యం తప్పక సిద్ధించాలని కలియుగ దైవాన్ని వేడుకుందాం. మాధవుడిదిగో చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీమద్వేంకట నాయకుని బ్రహ్మోత్సవాలలో 8వ రోజు రథోత్సవం జరుగుతుంది. సర్వాంగ సుందరంగా రంగురంగుల వస్త్రాలతో పుష్పాలతో అలంకరించబడిన బృహద్దారు రథంపై ఉభయ దేవేరులతో ఉత్సవమూర్తి అయిన మలయప్ప తిరుమాడ వీధుల్లో విహరిస్తాడు. బలమైన పొడవాటి తాళ్లు కట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రథాన్ని లాగుతారు. పురాతన దారు శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచి ఈ రథంపై అనేక నగిషీలు దర్శనమిస్తాయి. ఆరవ రోజు సాయంత్రకాలం స్వామి స్వర్ణరథంపై ఊరేగుతారు. స్వర్ణరథంపై ఊరేగిన స్వామి మరలా దారుపథంపై కూడా ఊరేగడం ద్విగుణీకృతమైన దయాతత్వానికి నిదర్శనం. బ్రహ్మోత్సవాలలో ప్రతి వాహనం ముందు బ్రహ్మరథం వెళుతుంది. అది ఒక లాంఛనం. ఆపై గజతొరగ వృషభాదులు ముందు నడుస్తుండగా స్వామివారి వాహన సేవ జరుగుతుంది. ఈ బ్రహ్మరథం శూన్యరథం. అందులో ఏమీ ఉండదు. అది నిగూఢమైన తత్వరహస్యం. పరబ్రహ్మ నిరాకారుడు, నిర్వికల్పుడని శూన్యరథం ప్రబోధిస్తుండగా స్వర్ణరథ దారురథాలు సవికల్ప సాకార వైభవాన్ని ప్రస్ఫుటిస్తాయి. శ్రీవెంకటేశ్వరుని రథోత్సవం భక్తులకు నయనోత్సవంగా దర్శనమిస్తుంది. తిరుమల బ్రహ్మోత్సవాలలో రథోత్సవం విశ్వంలోని చరాచర ప్రాణికోటిలోని జంగమ స్థావరాలన్నింటిలో పరమాత్మను ప్రసన్నం చేసుకోవడానికి జరుపుతున్న అర్చనే. తిరుమాడ వీధులలో రథంపై విహరిస్తున్న స్వామిని దర్శనం చేసుకుందాం. సద్విద్యా సాధనం కావాలని కోరుకుందాం. సదా స్వామివారి అనుగ్రహం వేడుకుందాం. జగతి బాలులకై జలధులు వేరజేసి పగటున తోలెనదే పైడి రథము. మిగులగ కోపగించి మెరయు రావణు మీద తెగి ఎక్కి తోలెనదే దేవేంద్ర రథము. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు రాత్రి ఏడుకొండలవాడు తిరువీధులలో అశ్వారూఢుడై విహరిస్తాడు. 8వ రోజు ఉదయం రథోత్సవంలో రథంలాగేవి అశ్వాలే. రాత్రికి వాహనంగా వచ్చేది అశ్వమే. మొత్తంపై శ్రీవారు అష్ట ప్రకృత్యాత్మకమైన లీలా విభూతితో 8వ నాడు పగలు రాత్రి అశ్వ కైంకర్యాన్ని స్వీకరించి ఆనందించడం విశేషం. శ్రీ మహావిష్ణువు ధరించిన 10 అవతారాలలో చివరి అవతారం కల్కి. కలియుగాంతంలో కల్కి రూపం ధరించి కత్తి చేతబూని అశ్వవాహనంపై స్వామి దుష్టజన సంహారం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
క్షీరసాగరం నుంచి ఉద్భవించిన అశ్వం తెల్లనిది. ఆ గుర్రమే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు రాత్రి శ్రీనివాసుని వాహనమై తన సేవా ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. జగద్రక్షకుడైన శ్రీనివాసుడు లోకహితం కోరి అశ్వారూఢుడై రథారూఢుడై ఉన్నాడు. ఈ చల్లని వేళ స్వామి అశ్వవాహనంపై తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామ సంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి తరించమని ప్రబోధిస్తున్నాడు. అందుకే మనందరం అశ్వవాహనాన్ని అధిరోహించిన మలయప్ప స్వామిని దర్శించి మనోనిగ్రహం ప్రసాదించమని ప్రార్థిద్దాం. పాలకడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము అలపారు వేటలోన అతివాల మేల్మంగతో ఇలా పారిజాతమై ఇంపారగా చెలగినాడు. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 9వ రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను శ్రీ వరాహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేయించి పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తరువాత శ్రీచక్రతాళ్వార్కు శ్రీ స్వామి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయిస్తారు. ఆ సమయంలో శ్రీవారి దివ్యమూర్తుల శక్తి, శ్రీవారి పంచాయుధాల్లో ముఖ్యమైన శ్రీ సుదర్శనాయుధ శక్తి పుష్కరిణి జలాలలో సూక్ష్మ రూపంలో విడితమై ఉంటాయి. ఈనాటి అవబృత స్నానం యజ్ఞాంతంలో చేసే విశిష్ట కర్మ. దీనినే దీక్షాంతమని అంటారు. ఈ బ్రహ్మోత్సవ దీక్ష ఈ రోజుతో మంగళాంతం అవుతుంది కనుక ఈ శ్రీచక్ర స్నాన కార్యక్రమాన్ని అవబృత స్నానమని పేర్కొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి సమక్షంలో వేద పారాయణం జరుగుతుండగా మంగళ వాయిద్యాలు, భేరీ మృదంగాలు వీడుకోలు పలుకుతూ ధ్వజస్తంభం నుంచి గరుడ పటాన్ని కిందికి దించుతారు. తిరుమలలో స్వామివారికి అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే బ్రహ్మోత్సవాలు శాస్త్రరీత్యా స్వామివారికే అయినా నిజానికి అందులో పాల్గొని స్వామిని దర్శించి పుణ్యాత్ములమై తరించేది మనమే. ఆనంద నిలయునికి నిత్యము ఆనందమే, అది తరగని మెరుగైన ఆనందం. శ్రీవారి ఉత్సవాలలో పాల్గొనడం, శ్రీ మలయప్ప మూర్తిని దర్శించడం, శ్రీవారిని సేవించడం భక్తులందరి పూర్వజన్మ సుకృతం. శ్రీవారి బ్రహ్మోత్సవాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సేవలు పొందడం స్వామి ధర్మం, సేవించి తరించడం మన కర్తవ్యం. ఓం నమో వెంకటేశాయ. నా